నమస్తే అక్క. బాగున్నాక నన్ను ఈ కంపెనీ వాళ్ళక్క మన సికింద్రాబాద్ లో చేసినాం, అంతకుముందు గోల్కొండలో కాదు చేసినాం. రేపు మళ్ళీ వచ్చే వారం ఎక్కడ ఉందంట ఆ ప్రోగ్రామ్. మాది వరంగల్ అక్క. ఇస్తారక్క, పైసలు ఇస్తారు కానీ అక్క ఏంటంటే ఛార్జీ పైసలు అవుతాయి. ఏదో ఒక్కనే రావడం అంటే ముగ్గురు కళాకారులు ఒక్కరిని బుర్రకథ ఒక్కళ్ళే వచ్చి చెప్పమన్నారు. అమ్మవారి కోసం పాడటం. దేవనందనాన వినరాంధ కుమారాధీరా వీరగాథ వినరా అని పాడైతే అక్క బుర్ర కదా. ఇప్పుడు మామూలు కాబట్టి రావణ సంధనాలు మన మహంకాళికి వందనాలు ఎన్నెల రావణ సంధనాలు ఎన్నెల మహంకాళికి వందనాలు మన లాల్ దర్వాజాగా నేను ఎన్నెలో బోనాలు ఎత్తినాము ఎన్నెలో భక్తులంతా వచ్చినారు ఎన్నెలో కోడిని కోసేదమ్మా ఎన్నెలో ఏటను వేసేదమ్మా ఎన్నెలో మా కోరిక నెరవేర్చు ఎన్నెలా మా కోరికలు నెరవేర్చమ ఎన్నెలా చక్కని వర్షాలు కురిపించు ఎన్నెలో ఎన్నెల రావణ సంతనాలు మహంకాళికి వందనాలు అమ్మా నేను లాల్ దర్వాజా నరసింహరావు. నేను అయ్యప్ప పాటలు రాస్తూ ఉంటాను, పాడుతూ ఉంటాను. నేను కూడా సింగరే. తీసుకొచ్చింది ఎట్లా గిట్టుబాటు అవుతుందా తమ్మి మరి పాపము? ఏం చేస్తామమ్మా, మాకు కూడా కంపెనీ వాళ్ళు ఎంత ఇస్తారో దాన్ని చూసి వాళ్ళకు కూడా మనం వాళ్ళకు పంచుతామమ్మా. మనం ఒక పూట పని చేస్తే పైసలు వస్తాయి, ఒక పూట పైసలు వస్తాయి కాబట్టి వాళ్ళు పంచుకుంటారు. నీ పేరేమన్నావు తమ్మి? లాల్ దర్వాజా నరసింహరావు. లాల్ దర్వాజా నరసింహరావు తమ్ముడు. ఈ తమ్ముడు కూడా అయ్యప్ప పాటలు వాడతాడంట. ఏదో వాళ్ళకి పొట్ట తిప్పలకి అవుతాయి కదా అక్క, నేను వచ్చినంత తీసుకొని పంచుతా వీళ్ళకి అని చెప్తున్నాడు. ఇట్లనే చేస్తుండు, కళాకారులు గడచల్లగా ఉంటది. 10 మందిని తీసుకొనే పోతానమ్మా నేను. ఎవరిని కానీ ఒక్కరిని కానీ నేను ఏం చేయను. 10 మందికి తీసుకొని పోయి 10 మందికి అన్నం పెడుతున్నాను. పుణ్యం వస్తుంది మంచిగా. తమ్ముడు మంచోడు చూడండి. తమ్మి డప్పులు మంచిగా అంగి చూడండి, అమ్మ రంగు రంగులు అంగేసి. తమ్ముడు ఏం పేరు తమ్మి? నా పేరు డప్పు రమేష్ అంటారు. డప్పు రమేష్ ఎక్కడ ఉంటా? నల్గొండ. ఎన్ని రోజుల నుండి నేర్చుకుంటావు తమ్మి? ఇది నేను పుట్టుకపూడి నుంచే వచ్చి నాకు మంచిగా నేను వాయిస్తా, పాటలకైనా వాయిస్తా, పాటలు కూడా పాడుతుంటా, మంచిగా వాయిస్తుంటా. వాయించినావు ఇప్పటిదాకా చూసినాం కదా, మంచిగా ఇట్లా బంగారం వాయించు. బోనాలు అంటే డప్పు లేకుంటే ఏమేమి ఉండదు కదా. బోనాలు అంటే డప్పు ఉంటేనే మంచిగా ఉంటుంది. వాయించుకో తమ్మి, నేను పబ్లిక్ లకు పోతాయిగా. మస్తు మంది కళాకారులు వచ్చిండ్రు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, నడిచేటోళ్ళు నడుస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. దర్శనానికి పోయేటోళ్ళు అంతేగో వీడికి షురు అయింది. లైన్ పోతా ఉంది. ఎంత పెద్ద లైన్ ఉందో, మస్తు పెద్ద లైన్ ఉంది. పోతా ఉన్నారు.